తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతల గుండెల్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల దడ పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఆషామాషిగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. అందుకే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దరిని తప్ప అందరినీ మార్చేయాలనుకుంటున్నారు. దాదాపుగా అందరినీ కొత్త వారిని దించి ప్రయోగం చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం తటస్థులైన ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈసారి కొన్ని చోట్ల ఊహించని రీతిలో కొత్త అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులున్నారు. వీరిలో 2-3 మాత్రమే పోటీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన వారిలో నాగర్ కర్నూల్ ఎంపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు ఈసారి ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. అందుకే ఆయనకు ఛాన్స్ లేనట్లే. అదే సమయంలో కొంతమంది కీలక నేతలు, బడా వ్యాపారవేత్తలైన వారు కాంగ్రెస్ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నట్టుగా బీఆర్ఎస్ చీఫ్ అనుమానిస్తున్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా అయితే బీఆర్ఎస్ చీఫ్ మాత్రం ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని గట్టి పట్టుదలగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ దళానికి అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే కేసీఆర్ తటస్థ ప్రముఖులపై దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.